సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. కార్మికులు పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా రియాక్టర్ పేరి భారీ శబ్దం రావడంతో భయంతో పరుగులు తీశారు జనాలు. ఘటనలో 12 మంది చనిపోగా 34 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరో 12 మందికి ఐసీయూలో వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్లనే భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రమాద స్థలిని మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీష్ రావులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఘటన జరిగిన 15 నిమిషాల్లో స్పందించి కలెక్టర్, జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. పేలుడు సంభవించినప్పుడు 140 మంది వరకు పనిచేస్తున్నారని, ప్రమాదంలో ఎంతమంది బయటికి వచ్చారు, ఎందరూ శిథిలాల కింద ఇరుక్కుపోయారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని, ఇంత ప్రమాదం జరిగితే కనీసం హెల్ప్ లైన్ కూడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని, డ్యూటీలో ఎంతమంది పనిచేస్తున్నారో కూడా అధికారులకు తెలియటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ ప్రమాదమని, ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1 కోటి, క్షతగాత్రులకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. अंदर 20-25 आदमी अंदर। कौन सा रूम में? वो फिल्टर प्रेस में, फिल्टर प्रेस में। हॉस्पिटल, प्रणाम हॉस्पिटल नहीं तो काका में भर्ती करना जो भी है। చాలా మంది ఉన్నారు సార్, ఒక 10 నుంచి 15 మంది ఉన్నారు. మేము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒక్కరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది కూడా తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ బయటలో తుమ్ము పట్టింది. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వారి ప్రాణాలతో చెలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.